హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వీడియో చేసిన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మీకు దేని గురించి అని ఎస్ఎస్సి, ఆర్మీ, డిఫెన్స్ పరంగా మనకి జాబ్ అప్డేట్స్ ఎలాంటివైనా మన ఛానల్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ప్లేలిస్ట్స్ అయితే ఉంటాయి. మన ఛానల్ లోపలికి వెళ్ళాక మీరు ఓపెన్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దానిలో మీకు కావాల్సిన, ఇప్పుడు ఆర్మీకి కావాలంటే దాని యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు దానికి వెళ్ళి పూర్తిగా చెక్ చేసుకుంటే మీకైతే దాని యొక్క డౌట్ అయితే క్లియర్ అయితే అవుతుంది గైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవచ్చు గైస్. మనం ఇప్పుడైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది చిన్న న్యూస్ అయితే రావడం అయితే జరిగింది కదా. దాని గురించి పూర్తిగా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎస్ఎస్సిలో ఇంకో టూ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకి, అవి అప్లై కూడా చేసుకోండి గైస్. లాస్ట్ 28th డేట్ అయితే వాటివి ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సైట్ అయితే ఆల్రెడీ స్లో డౌన్ అయితే అయిపోయింది. అండ్ ఎస్ఎస్సి వాళ్ళందరూ న్యూ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోండి. ఎస్ఎస్సి పాత రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏవి పనిచేయవు గైస్, మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే సైట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం లైవ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు. అండ్ ఇప్పుడైతే మెయిన్ పాయింట్కి అయితే నేను వచ్చేస్తాను. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ వాటి గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, చూడొచ్చు. దాంట్లో కొంతమంది సౌత్ రీజన్ వరకు పూర్తిగా లేవు, నార్త్ రీజన్ వరకు పూర్తిగా లేవు, ఇలాంటి న్యూస్ అయితే వస్తున్నాయి కదా. నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను వినండి. ఇక్కడ మనకి రీజన్స్ బట్టి కాదు, అక్కడ సెంటర్ అండ్ షిఫ్ట్స్ బట్టి మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు పీడిఎఫ్ పూర్తిగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఇప్పుడు మనమైతే పీడిఎఫ్లోకి వెళ్ళిపోవచ్చు, చూడండి గైస్. హలో గైస్, మనం ఇక్కడ ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా. దాని యొక్క పీడిఎఫ్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ చేసిన పీడిఎఫ్ అయితే ఇదే గైస్. మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇంపార్టెంట్ నోటీస్ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా. ప్రతి ఒక్కరూ మీరు కరెక్ట్గా గమనించండి. నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అయితే కనబడుతుంది కదా. స్క్రోలర్ ఎవరికి కనబడిపోయిన నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో నుంచి అయితే అది విజిబుల్గా ఉండేటట్టు అయితే నేను చూసుకుంటాను గైస్. అండ్ ఇప్పుడైతే చూడొచ్చు, మనం డైరెక్ట్గా పీడిఎఫ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే గైస్, 20 ఫిబ్రవరి 2024 నుంచి 7th మార్చ్ 2024 వరకు జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే జరిగాయి గైస్. వాళ్ళలో కొంతమందికి ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. కొంతమందికి మాత్రమే, అది కూడా ఒక రోజు ఒక డేట్ ఆ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడొచ్చు. మనం ఈ ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 30th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఎగ్జామ్ వచ్చేసి. అంటే వీళ్ళకి అడ్మిట్ కార్డ్స్ కూడా సేమ్ యాజ్ పర్ అప్పుడు ఎలా అయితే వచ్చాయో వాళ్ళకి అలానే మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. అండ్ వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు లేట్ చేయకన్నా నేను చెప్పిన నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మీకు లాస్ట్లో అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవ్వరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గైస్, ఎగ్జామ్ వచ్చేసి అందరికైతే కాదు. ఇది నేను ఇప్పుడు పూర్తిగా మీకు ఒక బాక్స్ చూపించి అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక టేబులర్ని చూపించి. మీరు ఇప్పుడు కరెక్ట్గా గమనించవచ్చు. ఇక్కడైతే మెయిన్ హెడ్డింగ్ అయితే మీరు చదివేసుకోవచ్చు గైస్. క్యాండిడేట్స్ ఆఫ్ సిటీజీడీ ఎగ్జామ్ 2024 ఫర్ ఎగ్జామినేషన్ అనేది ఉంది కదా, ఇది అందరికీ కాదు. అండ్ ఇప్పుడు నేను పూర్తిగా ఒక 3 బాక్సెస్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నుంచి మీరు యాజ్ పర్ ఎలా అయితే మీరు చూసుకోవచ్చు గైస్. మీకు ఎగ్జామ్ ఉందా లేదా అనేది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడైతే మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ లేదనైతే నేను చెప్పగలను. అంటే తెలుగు వాళ్ళకని కాదు, తెలుగు స్టేట్స్ వాళ్ళకి మాత్రం, ఓన్లీ ఏపీ తెలంగాణ స్టేట్స్ వాళ్ళకి లేదని మాత్రం నేను చెప్పగలను గైస్. మిగతా వాళ్ళకి, తెలుగు వాళ్ళు మిగతా సెంటర్స్లో రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సెంటర్స్లో ఏ సెంటర్లో మీరు తెలుగు వాళ్ళు రాసినా సరే వాళ్ళకు కూడా ఉంటుంది గైస్ ఎగ్జామ్. ఇప్పుడు నేను చెప్తాను, చూడొచ్చు గైస్. ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ మీకు ఉంది కదా, ఎలన్ హౌస్ ఇన్ఫర్మేటిక్ సెంటర్. ఈ సెంటర్లో సెంట్రల్ రీజియన్ వస్తుంది. ఇదైతే మనకి కాన్పూర్లో ఈ సెంటర్లో రాసిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. అది సెకండ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టారంటే, సమ్ టెక్నికల్ ఇష్యూస్ అవ్వడం వల్ల, వీళ్ళు అటెంప్ట్ చేసిన పేపర్స్ అయితే మిస్ అవ్వడం వల్ల అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. కాన్పూర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు వారణాసికి వెళ్తున్నాను, చూడండి గైస్. 4th పాయింట్ మీరు ఇక్కడ నేను స్క్రోల్ చేస్తుంది గమనించండి. వారణాసిలో ఆర్య మహిళా పీజీ కాలేజ్లో 24/2/2024 రాసిన వాళ్ళు, ఫస్ట్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి
ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ 177 మెంబర్స్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వారణాసి సెంటర్లో. అలా మీరు చూడొచ్చు, లక్నోలో రాసిన వాళ్ళు మీరు చెక్ చేసుకోండి. లక్నో సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడు, లక్నో, రూర్కీ, వారణాసి, పట్నా, ఆగ్రా, ఇలా మీరు చూసుకోవచ్చు గైస్. మీరు ఈ సెంటర్స్లో ఎగ్జామ్ రాసి ఉంటే తెలుగు వాళ్ళు మన ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు ఈ సెంటర్స్లో ఎగ్జామ్ రాసి ఉంటే పక్కా మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు తెలుగు కదా, మీకు ఎగ్జామ్ ఉండదు అని మాత్రం ఉండదు. ఆ షిఫ్ట్లో ఆ సెంటర్స్లో మీరు రాసి ఉంటే పక్కా మీకు ఎగ్జామ్ ఉంటుంది గైస్, ఎవరు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే నేను లాస్ట్లో చెప్తా ఉన్నాను కదా గైస్ 2 నోటిఫికేషన్ గురించి, ఇప్పుడు చూసేవచ్చు మీరు గైస్. ఈ పీడిఎఫ్ అయితే మీకు మొత్తం అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఈ చెప్తున్న పాయింట్స్ మీరు కరెక్ట్గా వినండి. ఎవరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎవరికి ఎగ్జామ్స్ లేవు అనేది మీకు అర్థమైంది కదా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, మీకైతే డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎస్ఎస్సిలో 2 నోటిఫికేషన్స్ అయితే పడ్డాయని నేను చెప్పాను కదా. ఆ 2 నోటిఫికేషన్స్ ఏంటి అంటే సిపిఓ, సిఏపిఎఫ్ నుంచి ఎస్ఐ పోస్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అంటే బిఎస్ఎఫ్ వింగ్, ఐటీబీపీ వింగ్, దీనిలోనే ఇప్పుడు మనకి ఎస్ఎస్జీలో ఉన్న వింగ్స్లో నుంచే ఎస్ఐ పోస్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 4800 వేకెన్సీ దగ్గరలో మనకైతే ఈ వేకెన్సీ అయితే ఉంది. ప్రతి ఒక్కరు డిగ్రీ 2024 ఆగస్ట్ కల్లా కంప్లీట్ అవుద్ది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి గైస్. ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ అనేది ఈ 38 నుంచి అయితే ఉంటుంది. వీళ్ళు కూడా చూసుకోండి. మన తెలుగు వాళ్ళు బయట స్టేట్స్లో ఎక్కడైనా ఉంటే ప్రతి ఒక్కరైతే మీరు ఆ సెంటర్స్లో ఎగ్జామ్ రాసి ఉంటే మీరైతే పక్కా చూసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేజ్ 12 నోటిఫికేషన్ కూడా ఉంది గైస్. ఈ పేజ్ 12 అండ్ సిఏపిఎఫ్ నోటిఫికేషన్, ఈ 2 నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్, ఈ 2 నోటిఫికేషన్స్ వచ్చేసి 28 మార్చ్తో అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆల్రెడీ సైట్స్ అయితే స్లో అవుతున్నాయి, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి గైస్. మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకుంటా అనుకుంటే ఈ 2 నోటిఫికేషన్స్కి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాయి. వెళ్ళి జాయిన్ అయ్యి అడ్మిన్ నెంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే అప్లికేషన్స్ యాజ్ పర్ ఛార్జెస్కి అయితే పెట్టడం జరుగుతుంది గైస్. అండ్ ఎస్ఎస్సి న్యూ రిజిస్ట్రేషన్స్ కూడా చాలామంది వరకు చేసుకోలేదు కదా, చేసుకోండి గైస్. అండ్ వెంటనే కింద నెంబర్ కూడా ఇచ్చాను గైస్, మీరు చూడొచ్చు ఈ నెంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. జై హింద్ గైస్.